నల్గొండ జిల్లా మిర్యాలగూడెం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ తరహాలో పల్లె ప్రజలకు అందుబాటులో ప్రతి బుధవారం కీలకమైన శాఖలకు చెందిన ఉన్నత అధికారుల పర్యవేక్షణలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. దరఖాస్తు వచ్చిన 15 రోజుల్లోపు సమస్యల పరిష్కార మార్గాన్ని చూపుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దరఖాస్తుదారులు మీ యొక్క సమస్యలపైన మీ సమస్య పేరు చెప్పమ్మా, ఏం సమస్య అనేది మహేష్ ఇల్లు ఉన్నదా? మీ నాన్న పేరు మున్సిపాలిటీలో ఈ 4-5 మండల్స్ ఎవరైతే ఉన్నత అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా ఈరోజు మనం పబ్లిక్ గ్రీవెన్సెస్ అడ్రస్ చేయడానికి కలవడం జరిగింది. సో మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు సెషన్ రేపు ఎవ్రీ వెడ్నెస్డే అందరూ కూడా ఇక్కడ ఒక 1 అవర్ మనం కేటాయించి పబ్లిక్ గ్రీవెన్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా అడ్రస్ చేయడం జరుగుతుంది. ప్రతి వీక్ కూడా లాస్ట్ వీక్ ఏమైతే గ్రీవెన్సెస్ వస్తుందో అవన్నీ కూడా టాలీ చేయడం జరుగుతుంది. అది చేసే పని అయితే ఎట్లా మనం ముందు తీసుకెళ్ళాలి, చేయలేని పనిగా విత్ రీజన్స్ ఎందుకు అది చేయడానికి కాదు అవన్నీ కూడా పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం ఇంకా పబ్లిక్ గ్రీవెన్సెస్ చేయడం కానీ ఇంకా రెస్పాన్సివ్గా ఉండాలి. పబ్లిక్ ఇచ్చే వేరియస్ ఫీడ్బ్యాక్ కానీ అవన్నీ కూడా తెలుసుకునే మంచి అవకాశం ఉంది. సో నేను గవర్నమెంట్ ఎమ్మెల్యే గారిని కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ కూడా ప్రతి బుధవారం ఉదయం 9:30 నుంచి 11:30 దాకా రోజు అంటే వారానికి ఒక రోజు 2 గంటల చొప్పున ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఎంఆర్ఓసీలు కానీ, రెవెన్యూ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇరిగేషన్ కానీ, ఇప్పుడు జరుగుతున్న సీజన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీలో ఉన్న సమస్యల పైన మెయిన్ గా ఉన్నత అధికారులు ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్ ని చేయాలనే ఉద్దేశంతోనే, ఒక సంకల్పంతోనే చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. దీనికి మీరందరూ పూర్తిగా సహకరించండి, తొందరపడిన అవసరం లేదు. ఏదైనా మీరు ఇక్కడికి వచ్చి మీరు బుధవారం నాడు ఏదైతే ఇచ్చిన అప్లికేషన్ ఇస్తారో ఆ అప్లికేషన్ దాని యొక్క సమస్య ఆ సంబంధిత డిపార్ట్మెంట్ కి అధికారులకు పంపించి దాన్ని 15 days అంటే 15 రోజులలో దాని ఫీడ్బ్యాక్ తీసుకుని అది ఎందుకు చేయలేకపోతున్నాం, కారణం ఏంటి, అది మన ఉన్నతాధికారి సబ్ కలెక్టర్ గారి దృష్టి తీసుకొస్తే దాన్ని పరిశీలించి